నీ వీడియోస్ ఎవరు చూస్తారా? నీకు అవసరమా ఈ యూట్యూబ్‌లో వీడియో చేయటం అని? మనల్ని ఎవరు చూస్తారు చెప్పని ఈ నెగెటివ్‌గా చాలామంది అయితే అన్నారు. హాయ్ అండి అందరికీ. నా పేరు కిషోరు. సో, అసలు మ్యాటర్ ఏంటంటే మాది చిన్న విలేజ్ అనమాట. మా ఇంట్లో కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల మా ఊరు దగ్గరలో ఉన్న సిటీకొచ్చి ఈ వర్క్‌లు చేసుకోవటం జరుగుతుంది. సో, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మైండ్ సెట్ ఎట్లా ఉన్నదంటే, మాకున్న ఈ సిట్యుయేషన్ ఇంట్లో అప్పుల వల్ల గానీ, ఇంకేవైనా ఫైనాన్షియల్ వ్యవహారాల వల్ల ఏదైనా సరే వర్క్‌లు చేసి ఈ ఫైనాన్షియల్ అప్పులు ఏవైతే ఉంటాయో ఇంట్లో మంచిగా మా స్తోమతకు తగ్గట్టు ఈ పనులు చేసుకొని, ఆ అప్పులు తీర్చుకొని బతుకుదాం అన్నట్టు ఉంటది. కాపోతే నేను అందరికంటే నేను కొంచెం డిఫరెంట్‌గా నా సరౌండింగ్ ప్లేస్‌లు ఏవైతే ఉంటాయో నేను తిరిగే నా ఫ్రెండ్స్ గాని, నా రిలేటివ్స్ గాని ఈ యూట్యూబ్ ఛానెల్ అంటే లేకపోతే నేను నేర్చుకునే కంప్యూటర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఎవరు కూడా చేయలేదు. వాటి గురించి అంతగా అవగాహన లేదు. సో, మొట్టమొదట నేను వీటి గురించి తెలుసుకొని సో, ఏదైతే వర్కే కదా! మనకు కావాల్సిందేంటి? మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవటం. అందువల్ల నేను చేసుకునే వర్క్ అయితే అది కొనసాగిస్తూనే ఉన్నా కంప్యూటర్ వర్కు. కొన్నాళ్ళు టైం పట్టొచ్చు. నేను నేర్చుకునే కోర్సు నేర్చుకుంటూనే ఉన్నా. నాలాంటోడికి ఏదో ఒకటి పని చేయాలి. వర్క్ చేసుకుంటూ ఉన్నా ఇల్లు గడవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటదనమాట. అలాంటప్పుడు మనం చేసే వర్క్ చేసుకుంటూ కూడా కొన్ని కొన్ని పార్ట్ టైమ్ ఈ డ్యూటీలైతే ఉంటాయి. సో, ఎట్లాంటియంటే ఈ జొమాటో, స్విగ్గీ ఇట్లాంటియి ఉంటాయనమాట. చాలా మంది పార్ట్ టైమ్ అనంగానే జొమాటో, స్విగ్గీ, ఫుడ్ డెలివరీ లేకపోతే ర్యాపిడో ఇట్లాంటి డ్యూటీలు ఎంచుకుంటారు. వాటి గురించి ఆలోచిస్తే అవి మనకి అప్పటికప్పటికి మనం ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ముందుకు నెట్టుకొస్తాయి గానీ, ముందు ముందు ఫ్యూచర్ ఆలోచించుకుంటే వాటి వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. మనం నేర్చుకునే కోర్సు మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే నువ్వు చేసుకుంటేనే పో. పార్ట్ టైమ్ వర్క్ చేసినా గానీ దానికొక క్లారిటీ అనేది ఉండాలి. ఏంటంటే అది పార్ట్ టైమ్‌గే కాకోకుండా మన ఫ్యూచర్‌లో గూడా అది గూడా ఉపయోగపడే విధంగా ఉండి ఆలోచించుకొని ఆ వర్క్‌లో అయితే దిగాలి. సో, నేను యూట్యూబ్ ఛానెల్ అనేది ఈ ఇట్లాంటి ఆలోచనలు ఆలోచించి ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేయటం జరిగింది. అది ఇప్పుడు కాకపోవచ్చు. ముందు ముందు ఫ్యూచర్‌లో ఆ యూట్యూబ్‌లో సక్సెస్ అయితే ఇవాళ రోజున చాలామంది అసలు మెయిన్‌గా యూట్యూబ్‌నే ఎంచుకొని అదే పనిగా చేసేవాళ్ళు చాలామందున్నారు. సో, నాకేంటంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కొంచెమైనా తోడుగా కాకుండా పోతుందా ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది అని ఆలోచన మీద ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, అదనమాట. ఆ విషయం మీద నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన. సో, నేను ఈ ఛానెల్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసిన మొదట్లో నాకు తెలిసిన కొంతమంది మనకవసరమారా ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది? మన వీడియోస్ ఎవరు చూస్తార్రా? దానికి సంబంధించి ఎంతో కొంత అర్హత అనేది ఉండాలి అని నన్ను డైవర్ట్ చేయడానికి చాలా మాటలైతే నెగెటివ్‌గా చెప్పారనమాట. కానీ నేను ఏమాత్రం గూడా వాళ్ళ మాటలు వినకోకుండా ఇప్పటి వరకు గూడా కన్సిస్టెన్సీగా ఇదొక పనిగా బెట్టుకొని నా వర్క్ నేను చేసుకుంటూనే యూట్యూబ్ ఛానెల్ అనేది ఇప్పటి వరకు గూడా కొనసాగిస్తూ వస్తున్నా. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నేను స్టార్ట్ చేసేటప్పుడు నా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని ఏ ఒక్కళ్ళైనా సరే నాకు తెలియని వ్యక్తులు నా సిట్యుయేషన్ అర్థం చేసుకొని ఏ ఒక్కళ్ళైనా సరే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతారా అని స్టార్ట్ చేసిన. ప్రెజెంట్ ఇప్పుడున్న నా ఛానెల్‌లో ఇది పెద్ద కౌంట్ ఏం కాదు. అంటే ఎక్కువ కాదు. 70 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఏది నేనున్న సిట్యుయేషన్ అర్థం చేసుకొని నాకు తెలియని వాళ్ళు కూడా 70 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అసలు ఈ రోజుల్లో ఒక వ్యక్తికి మన మీద నమ్మకం తెచ్చుకోవటమే చాలా అంటే చాలా కష్టం. అలాంటిది నాకు తెలియకోకుండానే నేనున్న సిట్యుయేషన్ అర్థం చేసుకొని 70 మంది సబ్స్క్రైబర్స్ నా ఛానెల్ నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్నారనమాట. సో, ఇంకా మనకి అర్హత గురించి మాట్లాడితే చాలామంది ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానెల్‌లో కేవలం కుకింగ్ వీడియోస్ చేసుకుంటూ గూడా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ అయి స్టార్ట్ చేస్తున్నారు. మనకంటూ ఒక కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఏంటంటే సింగిల్ లైన్‌లో చెప్తా అర్థం చేసుకోండి. ఒక మిడిల్ క్లాసు అబ్బాయి తన ఏజ్‌లో ఇంట్లో సిట్యుయేషన్‌లు కూడా బాగలేనప్పుడు వాడు ఏ విధంగా తన లైఫ్‌ని నిర్మించుకుంటాడో ముందు ముందు సెటిల్‌మెంట్ కోసం వాడు ఏ విధంగా ఎలాంటి పనులు చేస్తాడని కంటెంటు నాకుంది. ఇట్లాంటి మంచి కంటెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు యూట్యూబ్ ఛానెల్ అని మొదలుపెట్టాను. సో, నేను వాళ్ళకిచ్చే ఆన్సర్ ఏంటంటే, అర్హత అనేది మంచి మంచి బట్టల్లోనో లేదా ఐఫోన్‌లు తీసి వీడియోలు అప్‌లోడ్ చేయటంలోనో అన్ని సిట్యుయేషన్‌లో మంచిగున్నప్పుడులోనో ఉండదనమాట. మన లైఫ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మంచిగా ఉంటే అర్హత అనేది దానంతటికి అదే వస్తుందనమాట. సో, నేను చెప్పేది యూట్యూబ్ ఛానెల్ గురించి. యూట్యూబ్ చేయటానికి కావాల్సిన అర్హత గురించి చెప్తున్నా నేను. అదనమాట. మనకి ఐఫోన్‌లు
ఈ మంచి బట్టలు లేదా బ్యాక్గ్రౌండ్లో మంచి కార్లు, లగ్జరీ లైఫ్ ఇట్లాంటివి కాదు. మనకు ఒక కంటెంట్ ఉంటే చాలు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. సో అది నేను వాళ్ళకి ఇచ్చే ఆన్సరు. సో చివరిగా అందరికీ ఒక విషయం అండి, ఇప్పుడు అన్నదానం అనేది కడుపు నిండున్నోడికి పెట్టిన కంటే ఆకలితో ఉన్నోడికి పెడితేనే ఆ చేసిన దానానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. సో ఆ విషయం పక్కన పెడితే నాలాంటోడికి సపోర్ట్ చేయటం వల్ల కేవలం సబ్స్క్రైబర్స్ పెరగటమే కాకుండా ముందు ముందు నాలాంటి యూత్ ఎవరు ఉన్నారు, మిడిల్ క్లాస్ యూత్, వాళ్ళ లైఫ్ నిర్మించుకోవడానికి కూడా ఇదొక టైప్ ఆఫ్ సహాయమే అన్నమాట. సో ఈ విషయం కాస్త దృష్టిలో పెట్టుకొని నేనున్న సిచ్యువేషన్కి మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా అంటే చాలా ముఖ్యం అండి. ఈ వీడియో ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ లేదా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ అండి.